డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది. ఇండియా యూపీఐ పేమెంట్ వరల్డ్ ఫేమస్ అవుతోంది. వేరే కంట్రీస్ కూడా మన యూపీఐ అక్కడ వాడుకునే అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా మన యూపీఐ వాడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే 1944లో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బ్రిటన్ గూడ్స్ అగ్రిమెంట్ జరిగింది. అప్పటి నుంచి గోల్డ్ రిజర్వ్ చేయకుండా డాలర్ని సేవ్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ నుంచి కూడా అంటే సౌదీ అరేబియా కూడా ఆయిల్ సేల్ చేసినప్పుడు డాలర్లో చేసుకొని చేసేది. అంటే ఎవ్రీథింగ్ ఏ ట్రేడ్ జరిగినా డాలర్లో మనం ట్యాక్స్ కట్టేవాళ్ళం. ఏ కంట్రీ అయినా క్రూడ్ ఆయిల్ కొనే ముందైనా సరే. అంటే వాళ్ళ మాటలు వినకపోతే, యుఎస్ మాటలు వినకపోతే ఏం చేసేవాళ్ళు, టెన్షన్ చేసేవాళ్ళు, షిఫ్ట్ సిస్టంలో టైట్ చేసేవాళ్ళు. రష్యాని చూసాం కదా, రష్యా కాబట్టి తట్టుకుంది, ఇంకా వేరే కంట్రీ అయితే తట్టుకోగలదా? అంత ప్రెషరైజ్ లో నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి. కొత్త కరెన్సీ తేవాలి, లేకపోతే బ్రిక్స్ కరెన్సీ తీసుకురావాలి, ఓన్ కరెన్సీలో ట్రేడ్ అవ్వాలి, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రష్యా, ఇరాన్, వెనిజులా ఈ 3 కంట్రీస్ కూడా షిఫ్ట్ సిస్టమ్ లో బాగా సఫర్ అయినాయి. లాట్ విపరీతంగా చాలా ఇబ్బంది పడ్డాయి. అందుకనే వాళ్ళు ఎక్కువ మంది కూడా డాలర్ రిజర్వ్స్ తగ్గించి గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. ఏదైనా ఇలాంటి టైం ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్ క్యాష్. ఎందుకంటే షిఫ్ట్ సిస్టమ్ లో కూడా మనీ కూడా బయటికి రాకుండా బ్లాక్ చేశారు. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. 2022 నుంచి సీన్ రివర్స్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో మెయిన్ మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పినట్టు, ఆయన మోడీ గారు చెప్పినట్టు మల్టీపోలార్ వరల్డ్ అంటే కరెన్సీ, ఓన్ కరెన్సీతో ట్రేడ్ అవ్వాలి. ఇప్పటికి దాదాపుగా ఒక 8 to 9% అవుతోంది. ఇది డాలర్ కన్వర్షన్ కాకుండా డైరెక్ట్ మనం కూడా డైరెక్ట్ మన కరెన్సీలోనే ట్రేడ్ చేస్తున్నాం. 8% to 9% జరుగుతుంది. సో ఈ రష్యాతో కానీ, చైనాతో కానీ, ఇంకా అదర్ కంట్రీస్ తో. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో 2030 వేసుకుంటే 50% క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓన్ కరెన్సీలో ట్రేడ్ అయ్యేది. మల్టీపోలార్ ఇది వరల్డ్ మొత్తం కూడా చూస్తుంది కాబట్టి అది లోకల్